మనసుని కఠినపరుచుకోకూడదు. నీ తల్లిదండ్రిని కలిగి ఉంటే వాళ్ళని ఆదరించు. వాళ్ళలాంటి వాళ్ళ ఇతరులు కూడా, అవసరమైతే ఇతరుల తల్లిదండ్రులను కూడా ఆదరించు. నీకు సంతానం లేకపోతే అయ్యో నా గర్భఫలం లేదని గందరగోళం అయిపోవద్దు. నీకు సేవ చేసే అవకాశం యేసయ్య ఇచ్చాడని గుర్తుపట్టి, సేవ చేసే ఛాన్స్, బంగారు అవకాశం ఇచ్చాడు. నువ్వు కడుపులో కంటే నీది బాధ్యత అవుతుంది. ఎవరో కన్న బిడ్డను తెచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే నీది సేవ అవుతుంది. నీ కన్నబిడ్డకు నువ్వు చేసుకునే ఊడిగమంతా బాధ్యత అవుతుంది. వాడిది ఎత్తిపోసినా ఏం చేసినా బాధ్యత అవుతుంది. కానీ ఎవరో అనాథ బిడ్డను తెచ్చి నువ్వు వాడికి తెచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు చేసే ప్రతి పని డైలీ నీ సేవలో రాస్తాడు. సేవ 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 సేవ. ఎన్ని రోజులు వాడికి చేసావు అన్ని రోజులు అది సేవలోనే పడుతుంది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలో ఒక మాలిన్యము తనకంటకుండా చూచుకొనుటయునే. ఆలోచించండి. సేవ చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వాడబడే ఛాన్స్ దేవుడు ఇస్తాడు. దాన్ని వినియోగించుకోవాలి, పోగొట్టుకోకూడదు. కొంతమంది దేవుడు ఎంతో 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 ప్రేమతో రా 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 అని పనికి పిలుస్తుంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, దేవుడు సరైన టైంలో నిన్ను పిలిచినప్పుడు సరిగ్గా స్పందించాలి. దేవుడు పిలిచినప్పుడు వినకుండా దాటి వెళ్ళిపోయి వేరే వేరే వ్యాపకాల్లో పడిపోయి చివరికి ఎప్పుడో కళ్ళు తెరిచినప్పుడు చేయటానికి ఏదో కొద్ది గొప్ప పని నీకు ఇస్తాడు, కానీ చేయగలిగినంత గొప్ప పని నువ్వు చేయలేవు. అందుకే చెప్తున్నాను, కొంతమందిని కొన్ని ఇబ్బందులు కూడా అప్పగిస్తాడు. తెలుసుకుంటారు, తెలివి తెచ్చుకోనని. దేవుని ఏర్పాటు నీ మీద ఉన్నప్పుడు, దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు, ఆయన సేవ చేసే ఆ ఏర్పాటు, ఆ పిలుపు నీ మీద ఉన్నప్పుడు ఫస్ట్ నీ గుండెల్లో ఆ భారం పెడతాడు. రెండవది, నువ్వు దేనికన్నా పో, అది ముందుకు రాదు. మళ్ళీ ఆకలికి ఇబ్బంది లేకుండా కాస్త కోస్త అందేటట్టు చేస్తాడు, కానీ నువ్వు దేనికన్నా పో, అది ముందుకు రాదు. ఆ ఏర్పాటును గుర్తుపట్టి దేవునికి లోబడాలి, విధేయత చూపాలి. దేవుడు సేవకు నిన్ను పిలిచినప్పుడు తక్షణమే స్పందించాలి. అవకాశాన్ని వినియోగించుకోవాలి సోదరుడా. అంతేకాదు, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించే ఛాన్స్ నీకు ఇచ్చినప్పుడు ఏ అవకాశాన్ని పోనీయకూడదు. ఆఖరి మాటలు చెప్తున్నాను, ముగించబోతున్నాను. బోల్డెన్ సంగతిలోని అవకాశాల గురించి మాట్లాడాలంటే కానీ టైం సరిపోదు. వినేదానికి కూడా ఓపిక కావాలి. ఇంతవరకు చాలు. ఒక్క మాట చివరిలో చెప్తాను. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పేటువంటి ఛాన్స్ దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, సమాజం కావచ్చు, అనేక ప్రాంతాలు కావచ్చు. చెప్పటానికి ఆ వాక్కు నీకు ఇస్తాడు. చెప్పాలన్న ఆ భారం కూడా నీకు కల్పిస్తుంటాడు. కొంతమంది దాన్ని తొక్కి పడేస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, అవకాశం పోగొట్టుకుంటే మళ్ళా రాదు. మన మధ్యలోంచి మనుషులు దాటిపోకముందే, మన కుటుంబ సభ్యులు, మన సొంత వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, మన ఇరుకలో ఉన్నవాళ్ళు దాటిపోకముందే, జారిపోకముందే కనీసం ఒక్కసారైనా వారికి దేవుణ్ణి పరిచయం చేసిన అనుభవం మనకు ఉండాలి. ఒక్క అవకాశం, ఏ అవకాశం వినియోగించుకోనైనా సరే వారికి ప్రకటించాలి. ఛాన్స్ ఇస్తాడు దేవుడు, సువార్త చెప్పే ఛాన్స్ అందిపుచ్చుకోవాలి. దేవునికి మహిమ. చెప్పగట్టిగా. గతంలో చెప్పాను, దైవజనుడు ఒకడు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. బాగా రెడీ అయ్యి దాదాపు 1000 మంది ప్రజలకి కూర్చుంటారు. ప్రసంగం చేయడానికి వెళ్తున్నాడు. ఇంటికాడ అన్ని రెడీ అయ్యి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాఫీ తాగాలన్న ప్రేరణ కలుగుతుంది. ఇంటికాడ అన్ని సిద్ధపరచుకొని వచ్చాను, మళ్ళీ నాకు కాఫీ తాగాలనిపిస్తుందని ఒక హోటల్ చూసి, ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది నాకు, ఆ హోటల్లోకి వెళ్ళాలనిపిస్తుంది, కొంచెం కారు ఆపాను. కారు ఆపాడు. అయ్యగారు దిగి హోటల్లోకి వెళ్ళాడు. ఆయన పరిచయస్తుడు వాళ్ళకి. ఆయన చూడగానే వాళ్ళు లేచి నిలబడి, అయ్యగారు వందనాలు, రండి రండి కూర్చోండి అయ్యగారు, చెప్పండి ఏమి ఇవ్వమంటారంటే, బాబు ఏమవుద్దయ్యా, ఒక కాఫీ తాగాలనిపించి వచ్చాను. అవునా, సంతోషం, బాయ్, రై
ఏయ్ నిన్ననే కాఫీ తీసుకురా. ఒకడు మేడ మీదకి వెళ్ళబోతున్నాడు. ఆ వెళ్ళేవాడిని పిలిచి అయ్యగారికి కాఫీ అన్నాడు. కాఫీ రెడీ చేయించి తీసుకొచ్చి ఆ ప్లేటు ఈ దైవజనుడికి ఇస్తున్నాడు. అది ఆ ప్లేటు ఆ కప్పు తీసుకునేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట ఉన్న ఇతనితో నా ప్రేమను గురించి చెప్పు. ఒక్క మాట ఏమనంటే, నేను ఆ బిడ్డను ప్రేమిస్తున్నాను, అతనికి నేను తోడై ఉంటాను, కొంచెం ఆదరణ కలిగే మాటలు కొంచెం నా గురించి చెప్పు అని దేవుడు ప్రేరణిస్తున్నాడు. మళ్ళా మాట్లాడుతున్నాడు లోపల. ఏనేం చేశాడు, ఇదేంది ఇతనికి ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు, ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెట్టానంటే అక్కడ కూటానికి లేట్ అయింది, కాబట్టి ప్రస్తుతం కాఫీ తాగి వెళ్ళి కూటంలో వాక్యం చెప్పి తిరిగి వచ్చి ఈ కుర్రోడితో ప్రశాంతంగా మాట్లాడి ప్రభువుని గురించి తెలియజేస్తానని దేవుడు తన హృదయంలో రేపుతున్న ఆ ప్రేరణను తొక్కేసి కూటానికి వెళ్ళాడు. బలిపీఠం మీద నిలబడ్డాడు, వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నడిపింపు ఇవ్వకపోతే ఎంత పెద్ద స్పీకర్ అయినా బుస్సే. పరిశుద్ధాత్మ నడిపింపేవాళ్ళు కదా. చాలామంది జన సమూహాలు ఉన్నారు, ఈయన మంచి ఫేమస్ స్పీకరు, కానీ మాట్లాడటానికి నడిపింపు రావట్లే. ఏం జరిగిందా అని కళ్ళు మూశాడు. గుర్తొచ్చాడు ఆ హోటల్లో కనిపించిన వాడు. దేవుడు అడుగుతున్నాడు, వానికి చెప్పమని నేను అవకాశం ఇచ్చాను, నువ్వు చెప్పలేదు కదా. నేను చేయమన్నది నువ్వు చేయాలి, నీ బుర్రకు దోచినట్టు నువ్వు చేయకూడదు, నేను చెప్పింది నువ్వు చేయలేదే అన్నాడు. వెంటనే మైక్ పక్కన వాళ్ళకిచ్చి 2 పాటలు పాడండి నాయన, వెంటనే వస్తానని మైక్ ఇచ్చి కారు తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? సమీపంలో ఉన్న హోటల్కి బయలుదేరి ఆ హోటల్ ముందు కారు దిగాడు. విస్తారమైన జనసమూహం గుంపు ఉంది అక్కడ. హోటల్ లోపలికి వెళ్ళాడు. ఆ లోపల ఆ యజమాని కనపడ్డాడు. అతను కూడా అప్పటిదాకా రోడ్డు మీద ఉన్నాడు. అప్పుడే లోపలికి వెళ్ళాడు. ఏంటయ్యా ఈ సమూహం ఏంది ఆ హడావుడి ఏం జరిగింది అంటే అతను చెప్తున్నాడు, అయ్యా మీకు ఇందాక కాఫీ ఇచ్చాడే కుర్రోడు, పాపం వాడికి ఏం సమస్యలు ఉన్నాయో ఏం ఇబ్బందులు ఉన్నాయో నాకైతే తెలియదు. వాడు డ్యూటీ దిగబోయే టైంలో మీరు వచ్చారు. మొత్తానికి ఏదో వాడికి బాగా బాధ ఉంది, జీవితం మీద విరక్తి చెందినట్టున్నాడు. మీకు ఇచ్చిన కప్పే ఆఖరి కప్పయ్యా. వాడు పైకి వెళ్ళి వాడు కట్టుకునే లుంగితోనే వాడు ఊరేసుకున్నాడయ్యా, చచ్చిపోయాడు. అంబులెన్స్లో ఆ శవాన్ని తీసుకుని వెళ్తానికి వచ్చారయ్యా. అందుకే ఆ జనసమూహం ఆ కోలాహలం అంతా కూడా. అతను చెప్పేవాడు సాఫ్గా చెప్పాడు. దైవజనుడి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసింది, భయం వేసింది. అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు దైవజనుడితో, చూసావా నువ్వు అక్కడున్న జన సమూహాన్ని లెక్కలో వేసుకున్నావు. నీ కళ్ళ ముందు ఒక ఆత్మ నశించిపోయింది. నా కుమారుడు ఒకడు జారిపోయాడు. కొద్దిగా నేను చెప్పిన మాట విని 2 ముక్కలు, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమన్నాడయ్యా అని ఒక్క మాట నువ్వు ఉన్నట్టయితే వాడు నీ వెంటబడి వచ్చేవాడు. అక్కడ అంతమంది ఉన్నారని చూసుకున్న వాళ్ళందరికీ ఈ ఆలోచన లేదు, క్షేమంగా ఉన్నారు. కానీ వీడు నా కుమారుడు సాతాను ప్రేరణకు లొంగిన వాడై చావగోరున్నాడు. వాడిని కాపాడడానికి నీకు అవకాశం ఇచ్చాను, మూర్ఖుడవై నీ బుర్రకు తోచినట్టు చేసి నా మాట పక్కన పెట్టి నా బిడ్డ ఒకడు జారిపోయేటట్టు చేశావు. దీనికి కారణం నువ్వే. గుండె పగిలిపోయింది దైవజనుడు. బోర్ నేర్చాడు. అయ్యగారు మీరెందుకయ్యా ఏడుస్తున్నారు అంటే చెప్పాడు, నేను నాదయ్యా తప్పు. దేవుడు నన్ను వాడిని నా ముందుకు తీసుకొచ్చాడు, నేను గుర్తించలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అదిగో నీ ముందుకు వచ్చిన వాడితో నా గురించి చెప్పు అని మాట్లాడుతున్నాడు. నా లోపల పరిశుద్ధాత్మ స్వరం వినబడుతున్నా. కోటం మీటింగ్ అని దాని మీద మైండ్ పెట్టి నా కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మను దాటిపోయాను. అయ్యో మిస్ అయ్యానే అని చెప్దామనే వచ్చానయ్యా, ఈ లోపు వాడిని కోల్పోయానని ఏడ్చాడు. తర్వాత వెళ్ళి కన్నీళ్లతో ఆ విషయాన్నే ప్రసంగంగా మాట్లాడి ముగించి దేవుని పాదాలు పట్టుకొని బాధపడ్డాడు.
ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడండి. సేవ చేసే అవకాశం ఇచ్చిన, సువార్త చెప్పే అవకాశం ఇచ్చిన, ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ వచ్చిన, ప్రేమ చూపించే అవకాశం వచ్చిన, సహించే అవకాశం వచ్చిన, క్షమించే అవకాశం వచ్చిన, ఇతరులకు ఇచ్చే అవకాశం వచ్చిన, దేవుని పనికి మనకు కలిగి ఉన్నది సహాయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటే ఆ అవకాశం వినియోగించుకొని మనకు కలిగింది దేవుని కొరకు, పరిచర్య కొరకు త్యాగం చేస్తే నిత్యత్వంలో మన కొరకు దేవుడు సిద్ధపరుస్తానని చెప్పాడు కదా. ఆఖరి మాట చెప్తున్నా, ప్రార్థన చేసే అవకాశం కూడా దేవుడు మనకి ఇక్కడే ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ నుంచి దాటిపోయిన తర్వాత చచ్చినాక కూడా ప్రార్థన చేయొచ్చు అని. చచ్చినాక ఇక ప్రార్థన చేసేది లేదు. ప్రార్థన చేయటానికి భూలోకమే. ఇక్కడ నుంచి దాటిపోయిన తర్వాత ఇక మన ప్రార్థన, పరలోకం పోయామనుకో ఇక ఏమీ అడిగే అవసరం లేదన్నాడు ఆయన. పరలోకం పోతే ఇక ఏమి అడిగే అవసరం లేదన్నాడు. పాతాళంలోకి పోతేనేమో నువ్వు అడిగినా జవాబు రాదన్నాడు. ధనవంతుడు స్టోరీ చెప్పా కదా, వాడు మొత్తుకొని మొర్రపెట్టాడు, నీళ్ళు అడిగాడు, వచ్చినాయా? ప్రార్థన చేశాడు, అబ్రహామా నీళ్ళు ఇవ్వు అని. వచ్చినాయా? సరే వదిలేసాయి. భూమి మీద నా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి మారు మనసు గురించి ప్రకటించే అవకాశం కల్పించమని అడిగాడు. జవాబు వచ్చిందా? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నువ్వు నోరు మూసుకోవయ్య అన్నారు. పాతాళంలో పోతే ప్రార్థన చేసినా జవాబు ఉండదు. పరదేశికి పరలోకానికి పోతేనేమో ప్రార్థన చేసే అవసరమే లేదు. ప్రభువుకి స్తోత్రం చెప్పు. మరి ఇక్కడ ప్రార్థన అనే దానికి విలువ, చేసే అవకాశం, చేసినప్పుడు జవాబు ఎక్కడుంటే ఇక్కడే ఛాన్స్, దాటితే లేదు. కాబట్టి ప్రార్థించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడా? అదొక సేవగా తీసుకో. నీ సమయమును పోనీయకుండా ప్రార్థనలో అనేక పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలో గడుపు. దేవుడు నీకు ఇచ్చిన బెస్ట్ అవకాశం అది. వాడుకో. నీకు కలిగిన సమృద్ధిలో నుండి దేవుని పనికి సహాయం చేసే శక్తి నీకు ఇచ్చాడా? అయితే ఖచ్చితంగా దాచుకోకుండా దేవుని కొరకు దాతృత్వంతో చేజాపు. తప్పకుండా నీకు వెయ్యంతలుగా నిత్యత్వంలో దాచిపెట్టానన్నాడు కదా. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దది, దీనుల కొరకు, బేదల కొరకు, నా పని కొరకు వెచ్చించినట్లయితే పరలోకంలో మీకు ధనం ఏర్పడుతుందన్నాడు. ఇక్కడ దొంగలో చిమ్మిట కొట్టేస్తే దోచుకుంటారు, కానీ పరలోకంలో నీ ధనం దొంగిలించబడదు. అక్కడ తుప్పు ఉండదో, అక్కడ దొంగరాడు, అక్కడ చిమ్మిట కొట్టివేయదో అని యేసయ్య మాట్లాడాడు. వింటాం కానీ నమ్మరు కొంతమంది, నమ్మిన వారు ధన్యులు. అందుకే ప్రియులారా, విస్తారంగా మాట్లాడాను అనుకుంటున్నాను నేను దేవుని ఆత్మ ప్రేరణలో. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న బంగారు అవకాశాలు ఎన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి పరిశీలించుకో. దేవుడు మాట్లాడింది ఈ మాటలన్నిటిని బట్టి ఒక్కసారి పరిశీలించుకో.